Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about perimeter of the following figures. Perimeter ni కనుక్కోవాలి. ఇది A, B, C, D, E, F. ఇది చాప్టర్ నేమ్ ఏంటంటే mensuration exercise 10.1 exercise 10.1 ఓకే. పెరిమీటర్ అంటే ఏంటి? బోర్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి చుట్టుకొలత అంటే చుట్టూరు ఉండేదాన్ని చుట్టుకొలత అంటారు. ఓకే, ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత అంటే ఇక్కడ ఏ బి సి డి. ఓకే, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఓకే, ఏబి ఎంత 5 సెంటీమీటర్స్, బీసీ 1 సెంటీమీటర్, సిడి 2 సెంటీమీటర్స్, డిఏ 4 సెంటీమీటర్స్. మొత్తం యాడ్ చేస్తే 5 1 6 6 ఒక 4 10 10 ఒక 2 12 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఏ అనుకుందాం, బిసిడి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఇప్పుడు ఏబి ఎంత 40 సెంటీమీటర్స్, 35 సెంటీమీటర్స్, 23 సెంటీమీటర్స్ ప్లస్ 35 సెంటీమీటర్స్. మొత్తం యాడ్ చేద్దాం. 40 ఒక 35 75 ఒక 35 80 103 ఒక 23 133 సెంటీమీటర్స్. యాడ్ చేయడమే, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది చూడండి, ఏబిసిడి పెరిమీటర్ని రాయాలి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అని చెప్పాను. ఫస్ట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఏబి ఎంత వచ్చింది 15 సెంటీమీటర్స్, బీసీ ఎంత 15 సెంటీమీటర్స్, సిడి 15 సెంటీమీటర్స్, డిఏ కూడా 15 సెంటీమీటర్స్. మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది 15 30 ఒక 40 15 45 ఒక 15 మొత్తం 60 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ ఏ బి సి డి ఈ. మనం ఏదైనా రాసుకోవచ్చు, ఏబిసిడిలోనే కాదు XYZలోనే రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, పెరిమీటర్ చూద్దాం. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి డిఈ ప్లస్ ఈఏ. ఓకే, ఏబి ఎంత 4 సెంటీమీటర్స్, బీసీ 4 సెంటీమీటర్స్ ప్లస్ అన్నీ 4 సెంటీమీటర్సే. వరుసగా రాసేసుకుందాం. 4 8 12 16 20 సెంటీమీటర్స్. ఇది చూద్దాం. ఏబిసిడి లెసన్ చేసుకుందాం. ఏ ఇక్కడ పాయింట్, బి సి డి ఈ ఎఫ్ జి. ఓకే, ఇక్కడ ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా మీరు పాయింట్స్ నీట్గా రాసుకుంటేనే సరిపోయిద్ది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు చూద్దాం, ఏబి బీసీ ప్లస్ సిడి డిఈ ఈఎఫ్ ప్లస్ ఎఫ్జి ప్లస్ జిఏ. ఓకే, ఫస్ట్
ఏబి ఎంత 4 సెంటీమీటర్స్, బీసీ 0.5, సిడి 2.5 సెంటీమీటర్స్. అన్నీ నేను చెప్పకపోయినా అది గుర్తుపెట్టుకోవాలి. డిఈ 2.5 సెంటీమీటర్స్ ప్లస్ డిఈ. నెక్స్ట్ ఈఎఫ్ 0.5 సెంటీమీటర్స్ ప్లస్ ఎఫ్జి 4 సెంటీమీటర్స్ ప్లస్ జిఏ 1 సెంటీమీటర్. మొత్తం యాడ్ చేద్దాం. 4 ఇది చూడండి, నేను చెప్పేటప్పుడు క్లారిటీగా వింటే అర్థమవుతుంది. ఇది చూడండి 2.5 ఎంత? 2.5 5 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకో, అంటే 5. 0.5 అర్ధ రూపాయి ఎంత? 1 రూపీ. మొత్తం ఎంత? 6. ఇక్కడ 6 ఒక 4 8 6 14 ఒక 1 15. మొత్తం 15 సెంటీమీటర్స్. 4 0.5 2.5 0.5 మొత్తం కౌంట్ చేస్తే 6 వస్తుంది. 6 + 4 10 ఒక 4 14 + 1 15 సెంటీమీటర్స్. ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక్కటే చూసుకుంటే మనకు అయిపోయింది. దీనికి పెరిమీటర్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ నుంచి చూడండి, ఏ ఇక్కడ అసైన్ చేశాను. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి. ఓకే, మొత్తాన్ని నీట్గా రాసిస్తే ఆన్సర్ ఇస్తే వస్తుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్. రాసేటప్పుడు మాత్రం చూడండి, మిస్టేక్స్ అయితే అవుతుంది, మీరు చెప్పాలి కామెంట్ చేసి. ఈఎఫ్ ఎఫ్జి జిహెచ్ హెచ్ఐ ప్లస్ ఐజే ప్లస్ జేకే ప్లస్ కేఎల్ ప్లస్ ఎల్ఎం ప్లస్ ఎంఎన్ ప్లస్ ఎన్ఓ ప్లస్ ఓపి ప్లస్ పిక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ప్లస్ ఎస్టీ ప్లస్ టీఏ. ఓకే, ఇప్పుడు ఉన్నవన్నీ రాయండి. ఏబి ఎంత? 4 సెంటీమీటర్స్, బీసీ 3 సెంటీమీటర్స్, సిడి 2 సెంటీమీటర్స్ ప్లస్ డిఈ 3 సెంటీమీటర్స్, ఈఎఫ్ 1 సెంటీమీటర్, ఎఫ్జి 4 సెంటీమీటర్స్ ప్లస్ 3 సెంటీమీటర్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్ ప్లస్ 3 సెంటీమీటర్స్ ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 4 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్ ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 4 ప్లస్ 3 సెంటీమీటర్ ప్లస్ 2 సెంటీమీటర్స్ ప్లస్ 3 సెంటీమీటర్స్ ప్లస్ 1 సెంటీమీటర్. మొత్తం కౌంట్ చేద్దాం. 4 3 7 7 2 9 9 3 12 12 1 13 13 ఒక 4 17 17 ఒక 3 20. ఈ లైన్ 20 22 25 26 30 30 33 33 35 38 38 39 39 ఒక 4 43 43 ఒక 3 45 46
46 ఒక 46 ఒక 2 48 ఒక 3 48 ఒక 3 51 ఒక 1 52. లేకపోతే ఏ లైన్ వైజ్గా ఆ లైన్ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చింది? మొత్తం ఈ లైన్ 20 వచ్చింది. 5 మొత్తం ఎంత? 20, 18, 14, 8, 4 ఎంత? 12, 2 52 కదా ఆన్సర్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద లిడ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ బాక్స్ ఆఫ్ సైడ్స్ 40 cm by 10 cm is sealed all round with a tape. What is the length of the tape required? ఓ రెక్టాంగులర్ బాక్స్ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెక్టాంగులర్ బాక్స్ ఇదే అనుకుందాం. ఒకటి 40 cm 10 cmతో ఎన్వలప్ అయిపోయి అంటే క్లోజ్ చేసిందంట. మొత్తం దీనికి ఒక టేప్ వేయాలంటే ఎంత కావాలి అని అడుగుతున్నారు. ఓకే, అండర్స్టాండ్. గివెన్ లెంత్ 10 cm, breadth B, $40 cm. Next, perimeter of rectangle. Perimeter of rectangle formula 2 of L plus B. 2 అలాగే రాద్దాం. L అంటే 10 cm plus 40 cm. 2 10 plus 40 50 cm. 250 is 100 centimeters అయినా అనొచ్చు, 1 మీటర్ అయినా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూద్దాం. A tabletop measures 2 meter 25 centimeters by 1 meter 50 centimeters. What is the perimeter of tabletop? అంటే ఒక టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 2m 25 సెంటీమీటర్, 1m 50 సెంటీమీటర్. మనం ఏం కనుక్కోమన్నారు? పెరిమీటర్ని కనుక్కోమన్నారు. ఓకే, పెరిమీటర్ని కనుక్కోమన్నారు. చూద్దాం. గివెన్ లెంత్ L is equal to 1 meter 50 centimeter. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1.5 మీటర్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్రెత్ B is equal to 2 meters 25 centimeter. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 meter 25 మీటర్స్గా రాసుకోవచ్చు. ఎలా రాసాం? మనకి ఆల్రెడీ తెలుసు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అప్పుడు 25 సెంటీమీటర్స్ని ఎలా రాయొచ్చు? 25/100 రాసుకోవచ్చు. దీనికి ఏంటి? 0.25. పక్కన ఏముంది? 2 ఉంది, అందుకే 2.25 మీటర్స్ రాసేసాం. ఓకే, ఇప్పుడు ఏం కావాలి? పెరిమీటర్ ఆఫ్ టేబుల్ టాప్ ఏంటి? 2 of L plus B. 2 అలాగే రాసుకుందాం. L అంటే ఎంత? 1.5 మీటర్స్. B అంటే ఎంత? 2.25 మీటర్స్. యాడ్ చేస్తే 1.5 2.5 5 2 7 1 2 3 మొత్తం ఎంత వచ్చింది? 3.75. 3.75 into 2 ఎంత? 5 2s are 10. 5
2 7s 14, ఒక 1 15, 2 3s 6, ఒక 1 7, అంటే 7.50 మీటర్స్. ఈ రెండు యాడ్ చేశాను, తర్వాత ఇంటూ చేశాను, మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది 7.50 మీటర్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ వుడెన్ స్ట్రిప్ రిక్వైర్డ్ టు ఫ్రేమ్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెత్ 32 centimeter 21 centimeters రెస్పెక్టివ్లీ. ఫస్ట్ 4th క్వశ్చన్ చూడండి, ఒక వుడెన్ స్ట్రిప్ ఇలాంటిది, దాంట్లో ఎంత 32 centimeters అంట, 21 centimeters అంట. లెంత్ ఏమిచ్చాడు 32, బ్రెత్ ఏమిచ్చాడు 21 centimeters. ఓకే, గివెన్ ఏంటి ఇచ్చారు, లెంత్ 32 centimeters, బ్రెత్ 21 centimeters. ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ కనుక్కోవాలి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 of L plus B. 2 అలాగే రాద్దాం, L అంటే ఎంత 32 centimeters ప్లస్ B అంటే 21 centimeters. 2 అలాగే రాయాలి, 32 ఒక 21, 53 సెంటీమీటర్. ఇంటూ చేస్తే ఎంత వచ్చింది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే 106 సెంటీమీటర్స్ వస్తుంది. ఎంత వస్తుంది, 106 సెంటీమీటర్స్. ఏం లేదు, రెండు యాడ్ చేసినాక తర్వాత ఇంటూ చేయాలి. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఏ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ మెజర్స్ 0.7 kilometer by 0.5 kilometer. Each side is to be fenced with a 4 rows of wire. What is the length of wire needed? ఇది చూడండి, ఫస్ట్ ఒక ల్యాండ్ ఇంత లెంత్ బ్రెత్ అని ఇచ్చారు, అవి ఎన్నిసార్లు 4 times చుట్టారు. చుట్టడానికి ఆ వైర్ ఎంత కావాలి అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి రెక్టాంగులర్, ఒకటి 0.7, ఒకటి 0.5, ఒకటి లెంత్ అనుకోండి, ఒకటి బ్రెత్ అనుకోండి. ఓకే, గివెన్ లెంత్ L is equal to 0.7 kilometers, breadth is equal to 0.5 kilometers. నెక్స్ట్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి 2 of L plus B. ఇది చదివేటప్పుడు మాత్రం మనం కూడా చదివితే ఉంటే ఎప్పుడు మర్చిపోం. 2 అలాగే రాద్దాం, L అంటే 0.7 kilometers ప్లస్ B అంటే 0.5 kilometer. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ ఈ పక్కన యాడ్ చేస్తున్నా 0.7 0.5 1.2 kilometer. ఈ 1.2 kilometerని ఇంటూ 2 చేస్తే 2.4 kilometers. ఓకే, ఇక్కడ వరకు మనకి ఎప్పుడు చేసిన విధంగానే చేయాలి. బట్ ఈచ్ సైడ్ ఈజ్ టు బి ఫెన్స్డ్ విత్ నెంబర్ ఆఫ్ రోస్. ఎన్ని రోస్ అంట, 4 rows ఆఫ్ వైర్. అప్పుడు ఏం చేయాలి, దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ వైర్ నీడెడ్ ఏం కావాలి, 2.4 into 4 4 into 4 16, 4 2s 8 1 9, పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. ఎంత కావాలి, 9.6 kilometers వైర్ అనేది కావాలంట. ఓకే,
నెక్స్ట్ 6th క్వశ్చన్. Find the perimeter of each of the following shapes. A triangle sides 3 centimeters ఇచ్చారు, 4, 5 centimeters. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ABC 3 centimeter, 4 centimeter, 5 centimeter. మనకి ఏం కనుక్కోమన్నారు? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఏమేంటి ఇచ్చారు? 3 centimeters ప్లస్ 4 centimeters ప్లస్ 5 centimeter. మొత్తం యాడ్ చేస్తే ఎంత? 7 + 5 12 centimeters. అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 9 centimeter. ఇందులో ఫస్ట్ది, ఇందులో B. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 9 centimeter. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 9 centimeter, ఇక్కడ 9 centimeter, ఇక్కడ 9 centimeter. అన్ని చోట్ల ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. గివెన్ సైడ్ ఎంత? 9 centimeters. పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత? 3A. 3A అంటే ఎంత? ఏ అన్నా సైడ్ అన్నా ఒకటే, అంటే 9. 3 × 9 అంతా 27 centimeters. ఓకే, దీంట్లో C కూడా ఇచ్చారు, చూద్దాం. C an isosceles triangle with equal side 8 centimeter each, third side 6 centimeters. చూడండి డయాగ్రామ్. ఇది 6 centimeter ఐసోస్లెస్ కాబట్టి 2 sides ఈక్వల్గా ఉంటాయి. ఒకటి 8 centimeter, ఇంకోటి 8 centimeter. గివెన్ ఈక్వల్ సైడ్స్ ఎంత? 8 centimeter, 8 centimeter. థర్డ్ సైడ్ ఎంత? 6 centimeter. పెరిమీటర్ ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇది చూడండి. 8 centimeters ప్లస్ 8 centimeter ప్లస్ 6 centimeter. మొత్తం యాడ్ చేస్తే 8 8 16 16 ప్లస్ 6 22 centimeters. ఓకే, 7th క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ సైడ్స్ మెజరింగ్ 10 centimeter, 14 centimeter, 15 centimeter. గివెన్ ఫస్ట్ ఏమి ఇచ్చారు? గివెన్ సైడ్స్ ఏంటి? 10 centimeters, 14 centimeters అండ్ 15 centimeters. ఎప్పుడైనా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. చూసే వాళ్ళకి మీకు ఎంతో తెలిసిద్ది ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి అని అనుకుంటారు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? పెరిమీటర్ కనుక్కోమన్నారు. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏ అనుకుందాం, BC. AB ప్లస్ BC ప్లస్ CA. AB అంతా 10 centimeters ప్లస్ 14 centimeters ప్లస్ 15 centimeters. మొత్తం యాడ్ చేస్తే 10 ఒక 14 24 24 ఒక 15 39 centimeters. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ regular hexagon with each side measuring 8 meters.
రెగ్యులర్ హెక్సాగన్ గివెన్ ఈచ్ సైడ్ ఎంత అంటే 8 meters. పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ అంటే 6 into length of side. 6 into length of side. ఇది చూడు, హెక్సాగాన్ అంటే 6 ఉంటాయని అర్థం. లెంత్ ఆఫ్ సైడ్ ఎంత ఇచ్చారు? 8 meters. 6 into 8 48 meters. డయాగ్రామ్ ఎలా ఉండిద్ది దీనికి చూడండి. ఓకే, 8 meters, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ 8, మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 48 meters వస్తుంది. ఓకే, 9th question. ఫైండ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఈస్ 20 meters. మనకి ఏమి ఇచ్చారు? గివెన్ పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఈజ్ 20 meters. సైడ్ ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్క్వేర్, we know that perimeter of square, perimeter of a square చూద్దాం. ఈ మొత్తం పెరిమీటర్ ఇచ్చాడు 20 meters. ఈ సైడ్ కనుక్కోమన్నాడు, అది ఎలాగో చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏంటి? మనకి ఫార్ములా ఏం తెలుసు? 4 into a. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 20 meters. m ఈజ్ ఈక్వల్ టు 4a. ఓకే, 4a అన్నా ఒకటే, 4 సైడ్ అన్నా ఒకటే, ఏ అన్నా సైడ్ అన్నా ఒకటే. 4 టేబుల్లో 4 1s 4 5s. ఓకే, ఇక్కడ 5 meter ఈజ్ ఈక్వల్ టు ఏ. దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ సైడ్ A is equal to 5 meters. ఇక్కడ ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? 4 టేబుల్తో. ఎంతది? The perimeter of regular pentagon is 100 centimeter. How long is it each side? చూడండి, పెంటా అంటే 5 sides ఉంటాయని అర్థం. ఓకే, గివెన్ పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ పెంటాగాన్ 100 centimeters. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ మనకి తెలీదు. ఓకే, క్వశ్చన్ మార్క్. పెంటాగన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే 5 sides. ఎలా అయినా రాసుకోవచ్చు. 1 2 3 4 5 sides. ఓకే, ఇప్పుడు మనం ఏం కావాలి? వి నో దట్ పెరిమీటర్ ఆఫ్ regular pentagon is equal to 5 into length of side, length of each side. పెంటగాన్ ఎంత ఇచ్చాడు? 100 centimeters వాళ్ళు ఇచ్చారు. 5 into each side రాద్దాం. లెంత్ అది 5 టేబుల్లో 5 1s 5 20s. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? 5 టేబుల్తో. ఇక్కడ ఏముంది? 20 centimeters ఉంది.
ఇక్కడ లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్. ఆన్సర్ ఎంత? 20 centimeters. ఓకే, 11th question. A piece of string is 30 centimeters long. What be the length of each side if the string is used to form? స్క్వేర్లో అయితే ఎంత, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అయితే ఎంత, రెగ్యులర్ హెక్సాగాన్లో అయితే ఎంత అని అడిగారు. ఓకే, ఇది చూడు, అంటే ఇది పెరిమీటర్ లెక్క ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ 30 centimeters. ఓకే, లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు స్క్వేర్లో ఉండేటప్పుడు ఎలా, ఈక్విలేటర్లో అంటే ఎలా, హెక్సాగాన్లో ఎలాగో చూద్దాం. ఇది స్క్వేరు, ఈక్విలేటరల్, రెగ్యులర్ హెక్సాగాన్. ఓకే, మనకి పెరిమీటర్, స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏంటి? స్క్వేర్ ఏంటి పెరిమీటరు? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత? 4a. ఆ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 30 centimeters ఈజ్ ఈక్వల్ టు 4a అంటే సైడ్. ఓకే, లెంత్ ఆఫ్ సైడ్ అన్నా ఏ అన్నా ఒకటే. ఇక్కడ ఏ 4 టేబుల్లో 30 ఉండదు కాబట్టి 2 టేబుల్లో తీసుకుందాం. ఇక్కడ 4 టేబుల్లో 2 టైమ్స్, 2 టేబుల్లో 30 15 టైమ్స్. ఓకే, ఇంకా అప్పుడు ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? 2 టేబుల్తో. 15 centimeter ఈజ్ ఈక్వల్ టు 2a ఉంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 15 centimeter by 2. a ఈజ్ ఈక్వల్ టు 15 centimeter by 2. a ఈజ్ ఈక్వల్ టు 7.5 centimeters అంటే సైడ్. దీని ఏంటి? లెంత్ ఆఫ్ సైడ్. అదే ఈక్విలేటర్లలో అయితే ఏమైంది? పెరిమీటర్ అంటే దీనికి బొమ్మ ఇలా ఉండిద్ది, దీనికి బొమ్మ ఇలా ఉండిద్ది. ట్రయాంగిలే కదా, అంత 3 into సైడ్, 3 into సైడ్. ఇప్పుడు సైడ్ అని రాద్దాం. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ అన్నిటికీ ఎంత? 30 centimeters. 3 into సైడ్, 3 టేబుల్లో 3 ones 3 10s. ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసాం? 3 టేబుల్తో. అప్పుడు 10 centimeter ఈజ్ ఈక్వల్ టు సైడ్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 centimeters. నెక్స్ట్ ఇప్పుడు రెగ్యులర్ హెక్సాగాన్ ఎలా ఉండిద్ది? దానికి కూడా పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 6 into లెంత్ ఆఫ్ సైడ్ పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 30 centimeters. 6 into సైడ్, 6 టేబుల్లో 6 ones 6 5s. ఇంకేముంది? 5 centimeter ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఒక్కటే ఉంది. Therefore a ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. ఓకే, మనకి స్క్వేర్ కనుక్కోమన్నారు, ఈక్విలేటరల్, రెగ్యులర్ హెక్సాగాన్. అరే పెంటాగాన్ అయితే ఇక్కడ 5 6 తీసేస్తే ఏం పెట్టాలి? 5 పెట్టాలి. ఓకే, నెక్స్ట్ 12th question. 2 sides of a triangle are 12 centimeter and 14 centimeter. The perimeter of a triangle is 36 centimeter. What is the third side?
గివెన్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి 12 సెంటీమీటర్స్ అండ్ 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 36 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఎంత మనకి తెలుసా? తెలియదు. ఓకే, we know that perimeter of triangle ఏంటి? sum of all sides. ఓకే, డయాగ్రామ్ వేసుకుందాం. 12, 14 సెంటీమీటర్స్ రాసుకుందాం. ఇదంతా తెలియదు, దీన్ని x అనుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఎక్స్. పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు? 36 సెంటీమీటర్స్. 36 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత? 12 సెంటీమీటర్స్, బీసీ 14 సెంటీమీటర్స్, ఎక్స్ అంతా తెలియదు. 36 సెంటీమీటర్స్ అలాగే రాసుకుందాం. 12 ఒక 14 28 26 సెంటీమీటర్స్ ప్లస్ ఎక్స్. మనకి ఏం కావాలి? ఎక్స్ కావాలి కాబట్టి 36 సెంటీమీటర్స్ మైనస్ 26 సెంటీమీటర్. ఇందులో ఇది తీస్తే 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దేర్ ఫోర్ థర్డ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 10 సెంటీమీటర్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.